ప్రభువును మన రక్షకుడైన క్రీస్తు నామములో దేవుని ప్రియులారా మీ అందరికీ హృదయపూర్వకంగా వందనాలు తెలియజేస్తున్నాను. దేవుని మహాకృపను బట్టి ఆయన వాక్యాన్ని మీ మధ్యకు తీసుకురావటానికి వాక్య సేవకునిగా దేవుడు నాకు ఇచ్చిన అనుగ్రహ ఐశ్వర్యాన్ని బట్టి నిండు మనసుతో దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. పరిశుద్ధ గ్రంథంలో దేవుడు మనల్ని ప్రేమించి, మన జీవితాన్ని ప్రేమించి, మన యోగక్షేమాన్ని ప్రేమించి అనేకమైనటువంటి సదుపాయాలు కలుగు చేసాడు. ప్రతి సదుపాయం కూడా మన రక్షణార్థమై, ప్రతి సదుపాయము ఉన్నతమైన జీవితాన్ని జీవించడానికి కావలసిన సహాయం అందించేదై ఉంది అనేది మనం జ్ఞాపకంలో ఉంచుకోవాలి. ఎందుకంటే వాటిని నేను సదుపాయాలు అని ఎందుకు అన్నానంటే, ఒక మంచి జీవితం జీవించడానికి కావలసిన వాటిని సమకూరిస్తే, ఆ సమకూర్చిన వాటిని మనం తెలుసుకోగలిగితే, నిజంగా వాటిలో మన జీవితం గనక ముందుకు వెళితే అది ఎంత బాగుంటుందో మనం ఎరిగిన వారమే. అయితే ప్రధానంగా నేను మీకు జ్ఞాపకం చేయబోయే మాట ఏంటంటే, ఇది దేవుని వాక్యం. దేవుడే తన సేవకులైన ప్రవక్తలకు బయలుపరిచిన వాక్యం. దేవుడు తాను సంకల్పించిన దానిని తన సేవకులైన ప్రవక్తలకు బయలుపరిచిన వాక్యం. కనుక మనల్ని ప్రేమించి మనకు అనుగ్రహించిన వాక్యాన్ని మనం అర్థం చేసుకోగలిగితే, ఆ వాక్యం ఎంత ప్రభావంగా మన జీవితాల్లో పనిచేయగలదో మీరు మొదటి మాటగా గుర్తుపెట్టుకోండి. ఈరోజు నేను మీ మధ్యకు తేవాలనుకున్న విషయం ఏంటంటే, కృప విస్తరింపవలనని పాపమందు నిలిచి ఉందుమా అని కృప యొక్క విస్తరణను గురించి మాట్లాడుతున్నప్పుడు, ఆ కృప మహదైశ్వర్యమును గురించి మాట్లాడుతున్నప్పుడు ఒక వ్యక్తిలో పుట్టిన ప్రశ్న ఏంటంటే, కృప విస్తరించాలని పాపమందు నిలిచి ఉందమా అన్నాడు. అంటే తను అర్థం చేసుకున్నటువంటి ఆలోచన విధానం ఎంత తక్కువ స్థాయిలో ఉందో నేను మీకు తెలియచేస్తాను. అసలు అపరాధం విస్తరించేటప్పుడు, కృప విస్తరణ కనుక అపరాధం చుట్టూ జరిగితే అపరాధం అనేది ఎంత వీక్ అవుతుందో, అది ఎంత వీక్ అవుతుందంటే, హృదయములో పుట్టినటువంటి చెడు ఇచ్చలను కూడా ఆ కృపాబాహుళ్యం తీసివేయగలదు అనే సత్యాన్ని దేవుని మర్మం ఎరిగినటువంటి అపోస్తలుడైన పౌలు చాలా చక్కగా జ్ఞాపకం చేస్తాడు. అంటే దేవుని మర్మం ఆ పనిని ఎంత సులభతరం చేస్తుందో మీరు అర్థం చేసుకోవాలి. పరిశుద్ధ గ్రంథంలో ఈ ప్రశ్న అడిగాడు, కృప విస్తరింపవలనని పాపమందు నిలిచిందుమా అని అడిగిన వ్యక్తికి అపోస్తలుడైన పౌలు ఇస్తున్నటువంటి వివరణ ఏంటంటే, అతడు పొందిన బాప్తిస్మాన్ని అతడికి జ్ఞాపకం చేస్తున్నాడు. బాగా అర్థం చేసుకోండి. అసలు మనం పొందిన బాప్తిస్మం మనకు అర్థమైతే, పాపము చేయము అనేది, పాపము చేయకుండా ఉండుట అనేది మన జీవితాల్లో జరుగుతుంది. అందుకు మనం మొదట ఈ బాప్తిస్మం గురించి మనం తెలుసుకొనవలసిన వారమై ఉన్నాం. ప్రియులారా గమనించండి, ఇక్కడ రోమాపత్రికలో ఏమంటున్నాడంటే, చూడండి ఆయన అంటున్న మాట 6వ అధ్యాయము, కృప విస్తరింపవలనని పాపమందు నిలిచిందుమా అంటే, అసలు అపోస్తలుడైన పౌలు దేవుని సేవకుడు, అభిషిక్తుడు, దేవుని మర్మముల విషయంలో గృహ నిర్వాహకత్వం చేసినవాడు, అన్ని జనులకు అపోస్తలుడుగా నియమింపబడినవాడు చెప్తున్న మాట ఏంటో తెలుసండి. అసలు పాపం విషయమై చనిపోయిన వాడు దానిలో ఎలాగూ జీవిస్తాడయ్యా అని అంటున్నాడు అతడితో. పాపం విషయమై చనిపోయినవాడు అంటే ఇక్కడ ఏం జ్ఞాపకం చేస్తున్నాడంటే, క్రీస్తు యేసులోనికి పొందిన బాప్తిస్మం. క్రీస్తు యేసులోనికి పొందిన బాప్తిస్మం అర్థమైతే, కృప యొక్క ఎఫెక్ట్ జరిగిన బాప్తిస్మములో ఆ బాప్తిస్మం మనం అర్థం చేసుకోగలిగితే, కృప యొక్క ఎఫెక్ట్ అనేది
ఆ వ్యక్తి మీద ఎంత తీవ్రంగా ఉంటుందో మీరు గ్రహించగలుగుతారు. ఇప్పుడు ఏం చెప్తున్నాడు? క్రీస్తు యేసులోనికి బాప్తిస్మం పొందిన మనం అందరము ఆయన మరణములోనికి బాప్తిస్మం పొందాము అన్నాడు. 2, ఆయన మరణం యొక్క సాదృశ్యమందు ఐక్యమయ్యాము అంటున్నాడు. చూడండి, పైన చెప్పిన మాట ఏంటి? క్రీస్తు యేసులోనికి బాప్తిస్మం పొందిన మనం అందరం మరణములో బాప్తిస్మం అంటే మరణము యొక్క సాదృశ్యమందు ఐక్యం అవటం. ఎవరి మరణం? ప్రభువైన యేసుక్రీస్తు మరణం. తిరిగి మరణంలోనికి బాప్తిస్మం పొందిన మనం ఆయనతో పాటు తిరిగి లేపబడ్డాం. దీన్ని ఏమంటున్నాడంటే పునరుద్ధానం యొక్క సాదృశ్యమందు ఐక్యమగుట అన్నాడు. ప్రియులారా, వాస్తవంగా యోహాను ప్రకటిస్తున్న బాప్తిస్మము దేనికి సంబంధించింది? ఇలా వ్రాయబడింది 1-4 మార్కు సువార్తలో, పాప క్షమాపణ నిమిత్తం మారు మనస్సు విషయమైన బాప్తిస్మాన్ని ప్రకటించాడని ఉంది. అంటే బాప్తిస్మం పొందవచ్చేటప్పుడు ఆ బాప్తిస్మం పొందేవాడు ఏం చెప్పాలి? ఈయన బాప్తిస్మం కొరకు ఏ ప్రకటన అయితే చేశాడో ఆ ప్రకటన అతడు చెప్పగలిగిన వాడే ఉండాలి. ఏంటి ఆ ప్రకటన? ఇదిగో నేను పాపములను ఒప్పుకున్నాను, పాపములను విడిచిపెట్టాను, దాని విషయమైన బాప్తిస్మం పొందటానికి ఇదిగో మారు మనసు పొంది వచ్చానని చెప్పాలి. అది యోహాను బాప్తిస్మం. అంటే క్రీస్తు యేసులోనికి బాప్తిస్మం ఏమైనా మారుతుంది అనుకున్నారా? మారదు. కానీ బాప్తిస్మం అదే. కానీ బాప్తిస్మంలో జరుగుతున్న ప్రక్రియ వేరు. ఆ జరుగుతున్నటువంటి ఆ క్రియాకార్యం ఏదైతే ఉందో అది వేరు. దాన్నే నేను మీకు అర్థమయ్యేటట్టు చెప్పాలని ప్రభువాత్మను అడుగుతున్నాను. ప్రభువాత్మ నాకు సహాయం చేయను గాక. ఆమేన్. ఇప్పుడు క్రీస్తు యేసులోనికి ఇప్పుడు ఇక్కడ ఏం చెప్పాడు? పాప క్షమాపణ నిమిత్తము మారు మనస్సు విషయమైన బాప్తిస్మం అన్నాడు. ప్రకటించాడు ఆ బాప్తిస్మాన్ని. ఇప్పుడు బాప్తిస్మం పొందవచ్చిన వాడు ఏం చెప్పగలగాలి? ఇదిగో పాప క్షమాపణ నిమిత్తం నేను మారు మనసు పొందాను, దాని విషయమై నీవు బాప్తిస్మమును గురించి చేస్తున్న ప్రకటన విన్నాను, నేను పొందవచ్చాను బాప్తిస్మం అని చెప్పాలి. అప్పుడు ఆ బాప్తిస్మానికి అర్థం ఉంది. ఇప్పుడు ఇక్కడ చెప్తున్న మాట వినండి. కృప విస్తరణ జరుగుతుంది, అపరాధం అనేది క్షీణించిపోతుంది, దాని బలము తగ్గిపోతుంది అనేది అర్థమయ్యేటట్టు చెప్పటానికి 5వ అధ్యాయం తర్వాత 6వ అధ్యాయంలో ఆయన చెప్తున్న విషయం ఏంటంటే క్రీస్తు యేసులోనికి పొందిన బాప్తిస్మం. ఇప్పుడు క్రీస్తు యేసులోనికి బాప్తిస్మం పొందినప్పుడు చెప్పిన మాట ఏంటంటే ఆయన మరణములోనికి బాప్తిస్మం పొందాం, అనగా ఆయన మరణం యొక్క సాదృశ్యమందు ఐక్యమయ్యాం. అలాగే ఆయన పునరుద్ధానం యొక్క సాదృశ్యమందు ఐక్యమయ్యాం. అంటే క్రీస్తు యేసులోనికి బాప్తిస్మం పొందిన మనం అందరం క్రీస్తు యేసులోనికి పొందిన బాప్తిస్మం విషయమైన ప్రకటన చెయ్యండి అని అడిగాం అనుకోండి. అప్పుడు ఆ వ్యక్తి పొందిన బాప్తిస్మాన్ని క్రీస్తు యేసులోనికి పొందిన బాప్తిస్మాన్ని అతను ప్రకటించగలగాలి. ఆ ప్రకటన నేను చెప్తున్నాను. అదేంటంటే దాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు పౌలు. మరణం యొక్క సాదృశ్యంలో ఐక్యమవటం, పునరుద్ధానం యొక్క సాదృశ్యంలో ఐక్యమవటం. అయితే బాప్తిస్మం మారలేదని చెప్పాను. యోహాను ఏ బాప్తిస్మం ఇచ్చాడో మనం పొందిన అదే బాప్తిస్మం క్రీస్తు యేసులోనికి అని మనం ఇప్పుడు ప్రభువైన యేసుక్రీస్తు మరణించి తిరిగి లేవగా ఆయన నామమందు బాప్తిస్మం పొందుతున్న మనం ఈ బాప్తిస్మం దేని విషయం ప్రకటింపబడిందో దాన్ని మనం ఎరగాలి. ఎరిగితే అసలు అది ఎంత ఎఫెక్టివ్గా ఉంటుందో మీరు అర్థం చేసుకోగలుగుతారు. ఇప్పుడు అందులో ఏం చెప్తున్నాడంటే చూడండి, ఈ భాగంలో జ్ఞాపకం చేస్తున్నటువంటి మాట, పాపం విషయమై చనిపోయాం, ఆయన మరణం యొక్క సాదృశ్యం ఐక్యమయ్యాం, పునరుద్ధానం యొక్క సాదృశ్యం ఐక్యమయ్యాం. అలాగే పాప విషయమై చనిపోయిన వాడు అని 6వ అధ్యాయం 2వ వచనంలో చెప్పాడు. ఆ చనిపోయిన వాడు 7వ వచనంలో పాప విముక్తుడు అని చెప్పాడు. ఇప్పుడు
కృప విస్తరించాలని ప్రకటన చేసేవాడు పాపం చేయాలని చెప్తున్నాడా? అసలు నువ్వు పొందిన బాప్తిస్మంలోనే నీ జీవితంలో ఒక ఘట్టం జరిగింది. ఆ ఘట్టాన్ని నువ్వు అర్థం చేసుకోవాలి. అది నీకు అర్థమైతే అసలు నువ్వు పాపమే చెయ్యవు అనే నిజాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు. కానీ ఈరోజు బాప్తిస్మం అంటే చాలామందికి తెలియదు. నేను కొందరికి బాప్తిస్మం ఇచ్చేటప్పుడు వారిని అడిగితే వారు చెప్పిన మాట ఏంటో తెలుసా? బాప్తిస్మం పొందవచ్చావు కదా, దీని విషయమై నీ విన్న ప్రకటన ఏంటి అని అడిగినప్పుడు వాళ్ళు చెప్పేది ఏంటంటే, మా తాతకి బాగవుతుందని నేను బాప్తిస్మం పొందాను అన్నారు. పొందటానికి వచ్చాను అన్నారు. మరి ఒక వ్యక్తి బాప్తిస్మం పొందితే నేను ఫస్ట్ క్లాస్లో పాస్ అవుతానట అని వచ్చింది. మరి ఒక కుటుంబం మా అప్పులు తీరిపోతాయి అంటే వీళ్ళకి బాప్తిస్మం అంటే బాప్తిస్మం విషయమైన ప్రకటన వారి యొద్దకు ఎలా వచ్చింది? చూసారు ఎంత అవివేకం, ఎంత అమాయకత్వం. ఇలా బాప్తిస్మము అనే దాన్ని వారు పొందవచ్చినప్పుడు వారు దాని విషయమై వారి ప్రకటనను మేము అడిగినప్పుడు, వారి యొక్క ఉద్దేశాన్ని మేము అడిగినప్పుడు వారు ప్రకటించిన విషయాలు ఇవి. కనుక ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు, పాపం విషయమై చనిపోయాడు. 2వ వచనం. 7వ వచనం, పాపం విముక్తుడు అని తీర్పు పొందాడు. పాప విముక్తుడని తీర్పు పొందాడు. ఎందుకంటే చనిపోయిన వాడు పాప విముక్తుడే. చనిపోయిన వాడు చనిపోయిన విషయాన్ని గుర్తు చేశాడు ఇక్కడ. ఏమనంటే, మా ప్రాచీన పురుషుడు ఆయనతో కూడా సిలువ వేయబడ్డాడు. నా ప్రాచీన పురుషుడు, పాప పురుషుడు అనేది ఏదైతే ఉందో అది ఆయనతో కూడా సిలువ వేయబడ్డాడు. కాబట్టి నేను పాప విషయమై చనిపోయాను. ఇక పాపములలో నేను ఎలా జీవించగలను? ఎంత అద్భుతమైన వివరణ ఉంటే, కృపను బోధించేవాళ్ళు పాపం చేయమని చెప్తారు అంటే వారికి క్రీస్తు యేసులోకి పొందిన బాప్తిస్మం విషయమైన ప్రకటనే తెలియదు. తర్వాత ఏం చెప్తున్నాడు? దీన్ని అంతటిని నేను ముగిస్తాను క్లుప్తంగా. దీన్ని అంతటిని క్లోజ్ చేస్తూ, ఈ ఉపదేశాన్ని క్లోజ్ చేస్తే ఏం చెప్పాడంటే, చూడండి 10, 11 వచ్చిన చాలా ప్రాముఖ్యం. ఎలాగంటే, ఆయన చనిపోవుట చూడగా పాపం విషయమే ఒక్కమారే చనిపోయిన కానీ ఆయన జీవించుడు చూడగా దేవుని విషయమే జీవిస్తున్నాడు. ఇక్కడ లిటరల్గా ప్రభు అయిన యేసుక్రీస్తు వారు సిలువ వేయబడ్డారు. సిలువలో ఆయన చనిపోయారు. ఆయన పాతి పెట్టబడ్డారు. ఆయన తిరిగి లేపబడ్డారు. తిరిగి లేచారు. లేచిన తర్వాత సంగతిని ఏం చెప్తున్నాడంటే, ఆయన పాపం విషయమే ఒక్కమారే చనిపోయిన కానీ జీవించుడు చూడగా దేవుని విషయమై జీవిస్తున్నాడు. ఇప్పుడు ఇక్కడ 11వ వచనం చాలా ప్రాముఖ్యమండి. అదేంటంటే, అటువలే మీరును పాపం విషయమే మృతులుగాను దేవుని విషయమై క్రీస్తు యేసునందు సజీవులుగాను మిమ్మును మీరే ఎంచుకొనుడి. ఎంచుకొనుడి అంటే, ఎంచుకొనుడి అనేది తలంపులకు సంబంధించింది. ఎంచుకొనుడి అనేది మనసుకే సంబంధించింది. ఎప్పుడైతే ఒక వ్యక్తి నేను పాపం విషయమై చనిపోయాను, నేను ఆయనతో పాటు సిలువ వేయబడ్డాను, నేను ఆయనతో పాటు మరణం యొక్క సాదృశ్యంలో ఐక్యమయ్యాను, నేను ఆయనతో పాటు పునరుద్ధానం యొక్క సాదృశ్యంలో ఐక్యమయ్యాను, నేను పాపం విషయమై చనిపోయాను, క్రీస్తు యేసునందు చూడండి దేవుని విషయమై క్రీస్తు యేసునందు సజీవుడును, నేను సజీవుడనని ఎంచుకోవాలి. అయితే ఇప్పుడు కృప చెప్తున్నది ఏంటంటారు? కృప చెప్పేది ఏంటి? ఈ భాగంలో మీకు ఎక్కడైనా సరే పాపము, కృప విస్తరించాలని పాపం చేయమన్నట్టుందండి? అసలు మీరు పొందిన బాప్తిస్మం క్రీస్తు యేసులోనికి అది ఎంత ఎఫెక్టివో, అసలు ఆ బాప్తిస్మం యొక్క ప్రకటన మీ దగ్గరికి ఎలా వచ్చింది తెలియదు. అందుకే మనుషులు క్రీస్తు యేసులో ఉన్నటువంటి ఆ బలాధిక్యాన్ని, క్రీస్తు యేసు నందు వినియోగించబడిన దేవుని మహిమను అనుభవించలేకపోతున్నాడు. ఎందుకంటే తన మహిమ చేత మృతుల్లో నుండి క్రీస్తులు లేపాడు అని ఇక్కడ వ్రాయబడింది.
మనలను కూడా ఆయన తన మహిమ చేత లేపాడు అనే విషయం అర్థం చేసుకోవాలి. ఇదంతా ఏంటంటే నాలో జరిగింది అని నేను ఎంచుకోవటం, భ్రమపరుచుకోవటం కాదు. రియల్గానే అదే జరిగింది. ఎందుకంటే మీరు ఈ దృశ్యం ఎక్కడ చూస్తున్నారు? ప్రభువైన యేసుక్రీస్తు. ప్రభువైన యేసుక్రీస్తులోకి మనం బాప్తిస్మం పొందాం. ప్రభువైన యేసుక్రీస్తుతో సిలువ వేయబడ్డాం. అంటే ఇది భ్రమ. కనుక ఎవడు మిమ్మల్ని భ్రమ పెట్టెను? కనుక భ్రమ పెట్టి వాతావరణం కాదు ఇది. జరిగిన దానిని మన జీవితంలో జరిగింది అని ఎంచుకోవటం ద్వారా ఒక వ్యక్తి ఎప్పటికీ పాపము చేయడు. పాపము చేయకుండా ఉండే శక్తిని మీరు పొందిన బాప్తిస్మం ఎరుగుట ద్వారా 2 అందులో జరిగిన దైవకార్యం, మన పట్ల విస్తరించిన కృప, అందులో జరిగిన దైవకార్యం, మన పట్ల విస్తరించిన కృపను మనం అర్థం చేసుకోగలగాలి. దేవుడు ఆ గ్రహింపు వింటున్న మీకు దయచేయాలని ఆయన సేవకుడిగా నేను కోరుతున్నాను. బాప్తిస్మం మారదని ఎందుకు చెప్పానంటే, ప్రభువైన యేసుక్రీస్తు ఏ అధికారం చేత ఈ కార్యాలు నువ్వు చేస్తున్నావు అని యేసుక్రీస్తుని అడిగినప్పుడు యేసుప్రభు వారు ఏం చెప్పారు? యోహాను పొందిన బాప్తిస్మం పరలోకం నుండి వచ్చిందా, మనుషుల నుండి కలిగిందా అని అడిగారు. కనుక బాప్తిస్మం అది పరలోకం నుండే వచ్చింది, అది మారదు. కానీ యోహాను బాప్తిస్మం వేరు. అంటే బాప్తిస్మం వేరంటే ఏంటి? దాని విషయమే చేసిన ప్రకటన వేరు. అది పాపక్షమాపణ నిమిత్తం మారు మనసు విషయమైన బాప్తిస్మం అనవచ్చు. కానీ క్రీస్తు యేసులోనికి బాప్తిస్మం పాపం విషయమై చనిపోవటం. క్షమాపణ నిమిత్తం మారు మనసు విషయమైన బాప్తిస్మం. కానీ క్రీస్తు యేసులోని బాప్తిస్మం పాపం విషయమై చనిపోవటం, నీతి విషయమై, దేవుని విషయమై క్రీస్తు యేసునందు సజీవులుగా ఉన్నామని ఎంచుకోవటం. ఏ విషయమై? దేవుని విషయమై. కనుక ఇది మీకు బాగా వంట పడితే కృపాబాహుళ్యం అర్థమవుతుంది. కనుక పరిశుద్ధాత్ముడు పని ఏంటి అనుకున్నారు? క్రీస్తులోని సంగతులు మనకు చెప్పటం. కనుక క్రీస్తు యేసులోనికి పొందిన బాప్తిస్మాన్ని పరిశుద్ధాత్ముడు అపోస్తులైన పౌలు ద్వారా, మన కొరకు అపోస్తులుగా నియమింపబడిన వాని ద్వారా తెలియచేసిన అధ్యాయమే రోమపత్రిక 6వ అధ్యాయం. ఈ సంగతులు గ్రహించడానికి ప్రభువాత్మ మీకు సహాయం చేయనుగాక. దేవుడి మాటలు మన వినికిడిలో దీవించునుగాక. గాడ్ బ్లెస్ యు ఆల్. థ్యాంక్ యూ.